మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి ద్రోహం చేస్తే వారిని ఉపేక్షించేది లేదని, ఎంతటి వారైనా వారిని పార్టీ నుంచి బయటకు పంపిస్తామని మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు విమర్శించారు. రామయ్యంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్యక్రమానికి మైనంపల్లి హనుమంతరావు హాజరయ్యారు. సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు హనుమంతరావు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సుతార్పల్లి సర్పంచ్ సునీల్, శివయ్యపల్లి సర్పంచ్ మమతా రవిలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ, గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, మున్సిపల్ ఎన్నికలపై అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించిందని, ఎవరైనా పార్టీకి ద్రోహం చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పార్టీ అధిష్టానం మేరకే నడుచుకోవాలని సర్వే నిర్వహించి టికెట్లు ఇవ్వటం జరుగుతుందని, ఎంతటి సీనియర్ నాయకుడైనా పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉండాలని, లేకపోతే పార్టీ నుంచి పంపించడం జరుగుతుందని తెలిపారు. సర్వేలో టికెట్లు రాని వారికి పార్టీ పదవులు ఇచ్చి న్యాయం చేస్తామన్నారు. ఎవరైనా ఇతర పార్టీలతో కుమ్మక్కై పార్టీకి ద్రోహం చేస్తే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి మున్సిపల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ఆయన కార్యకర్తలకు తెలిపారు. ఫిబ్రవరి 2వ వారంలో ఎలక్షన్లు పూర్తి అవుతాయని, ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఇతర పార్టీ వారితో మాట్లాడకుండా ఉండాలని, ఎవరైనా ఇతర పార్టీ వారితో మాట్లాడుతూ మ్యాచ్ ఫిక్సింగ్ లాగా జరిగితే వారిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన జిల్లా అధ్యక్షుడిని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీలు సరాఫ్ యాదగిరి, పోతురాజు రమణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ 2 గ్రామాలకు విజిట్ చేసి అక్కడ మాక్సిమం సమయం కేటాయించి ఏవైతే మా సర్పంచులు వాగ్దానాలు ఇచ్చారో అవన్నీ నా సమస్యగా తప్పకుండా అవన్నీ కూడా పరిష్కారం చేస్తాను. మరి ఈ రోజు పార్టీలో చేరబోయే నా కుటుంబ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను, ఉప సర్పంచ్లకు, అదే విధంగా మెంబర్స్ కు, ప్రజలందరికీ కూడా మీరు టెన్షన్ పడే అవసరం లేదు. మిమ్మల్ని గుండెలో పెట్టుకొని కాపాడుతాం. కొత్త పాత తేడా లేదు. ఇక్కడ పనిచేసే వాళ్లకు కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉంటుంది. నేను 40 ఏళ్ళ నుంచున్నా, 50 ఏళ్ళ నుంచున్నా అంటే కాదు, పనిచేసే వాళ్ళను మేము గుండెల్లో పెట్టుకొని కాపాడుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి మీడియా ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నా, రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కరికి ఇక్కడ, ఎందుకంటే టౌన్ హాల్ కూడా వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా, ఎన్నికలు 12వ తారీఖు అయిపోతాయి. 12వ తారీఖు లేకపోతే 15th ఎప్పుడో సెకండ్ వీక్ లో ఎలక్షన్స్ పూర్తయ్యే వరకు మీకు సుదీర్ఘం ఉన్నా, మీకు ఎంత దగ్గరి స్నేహితం ఉన్నా, ఎలక్షన్స్ వరకు అదర్ పార్టీస్ తోని మాట్లాడొద్దని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తాం. అలా మాట్లాడినట్టు, ఎందుకంటే మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యే అవకాశం ఉంటుంది, దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అటువంటిది మా నోటీస్కి ఏమొచ్చినా కూడా మా జిల్లా అధ్యక్షుడికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇమీడియట్ వాళ్ళని సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎలక్షన్ తర్వాత మన యథావిధిగా మీకు సుదీర్ఘాలు ఉన్నా, మీకు ఏ ఫ్రెండ్షిప్ ఉన్నా మీరు కలవచ్చు, మాట్లాడవచ్చు. అప్పటిదాకా నా పర్సనల్ రిక్వెస్ట్, ఎందుకంటే ఫస్ట్ మనం పార్టీని కాపాడుకోవాలి. పార్టీని కాపాడుకుంటే పార్టీ మనం కాపాడుతుంది. మరి అదే విధంగా రేపు ఇవన్నీ కూడా ఈరోజు అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. రేపటి నుంచి సర్వే అవుతుంది. 48 hours లో రిపోర్ట్స్ వస్తాయి. గెలిచే వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం. ఎవరైతే పార్టీకి బాగా కష్టపడి గెలిచే అవకాశం లేదంటే వాళ్ళని ఏ విధంగా అకామిడేట్ చేయాలో, పార్టీకి ఏ విధంగా మిమ్మల్ని వాడుకోవాలో మాకు తెలుసు. తప్పకుండా మీరు బాధపడే అవసరం లేదు. ఓ ఆప్షన్లు ఉంటాయి. అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి గారికి, పిసిసి గారికి రిక్వెస్ట్ చేసి ఈ 2 మున్సిపల్ గెలుచుకున్న తర్వాత ఎక్కువ నామినేటెడ్ పోస్టులు ఇచ్చుకొని ఎంత మంది పనిచేసే వాళ్ళు ఉంటే అంత మందిని అకామిడేట్ చేసే బాధ్యత మరి ఎమ్మెల్యే తరఫున నేను తీసుకుంటా. అది నా బాధ్యత అని చెప్పి కూడా ప్రతి ఒక్క కార్యకర్తకు, ఎందుకంటే ఎన్నికల్లో బ్రహ్మాండంగా కష్టపడ్డది. అది కాదు, మనం ఇవాళ పార్టీని స్ట్రెంథన్ చేసుకోవాలి. నేను గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఫస్ట్ గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ గా చేసిన. ఆయన 24 నియోజకవర్గాలు గ్రేటర్ హైదరాబాద్ వస్తాయి. ఒక్క సీట్ కూడా లేకుండే పార్టీకి. అటువంటిది కష్టపడి ఆ రోజు ఒకటే చెప్పిన, గెలిచే సత్తా ఉంటే ఈ రోజు పార్టీలకు వచ్చినా వాళ్ళని వెల్కమ్ చేసి సీట్ ఇస్తాం. ఎందుకంటే ఫస్ట్ పార్టీని మనం స్ట్రెంథన్ చేసుకోవాలి. ఎవరైతే మొట్టమొదటి నుంచి పార్టీకి పనిచేసిండ్రో వారిని కాపాడుకోవాల్సిన, వాళ్ళు గెలిచే సత్తా ఉంటే 100% ఇస్తాం. గెలిచే సత్తా లేకపోతే వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలా? ఎందుకంటే ఒక్కరే ఉంటారు, ఫుల్ టైం పార్టీ కేటాయిస్తారు. అయినంత మాత్రాన ఆయన ఓట్ బ్యాంక్ లేదు, ఆయన పక్కకు పడేసే సమస్య లేదు.
వాళ్ళ కోసమే నామినేటెడ్ పోస్టులు ఇవాళ ఎమ్మెల్సీలు ఉన్నాయి, ఎంపీ రాజ్యసభలు ఉన్నాయి. ఎవరైతే పార్టీకి బాగా కష్టపడి ప్రజలలో ఉండరు కానీ వాళ్ళు పార్టీ పని బాగా చేస్తారు, అలాంటి వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇస్తారు. అదే విధంగా మిమ్మల్ని ఏ విధంగా అకామిడేట్ చేయాలో అది నా బాధ్యత. 200% మిమ్మల్ని అకామిడేట్ చేస్తాం. ఎవ్వరు కూడా బాధపడే అవసరం లేదు. మొట్టమొదటి నుంచి నేను పార్టీకి ఉన్నాను. వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం నాకుంది. తప్పకుండా వాళ్ళని కాపాడుకుంటా. అదే విధంగా ప్రతి ఒక్కరికి మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎన్నికలు అయిపోయే వరకు మ్యాచ్ ఫిక్సింగ్ వద్దు. సిస్టమ్ పాడైపోయింది. ఇవాళ మనోళ్ళనే ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు. అలాంటి ఎవరు ప్రయత్నం చేసినా కూడా వాళ్ళని ఇమీడియట్ గా ఎన్నికల మున్పే సస్పెండ్ చేస్తామని చెప్పి కూడా మరి జిల్లా అధ్యక్షుడితో పర్మిషన్ తీసుకొని జిల్లా అధ్యక్షుడు ఇమీడియట్ సస్పెండ్ చేయాలని చెప్పి కూడా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందరం కాన్షియస్ ఉండి ఈ 2 మున్సిపల్లు గెలుచుకునే వరకు నిద్రపోయే సమస్య లేదు. నేను రోహిత్ రావు గారు, ఎమ్మెల్యే గారు రోహిత్ గారు, అదే విధంగా అంజనేయులు గౌడ్ గారు కూడా మాక్సిమం టైం స్పెండ్ చేసి ఇక్కడ ముఖ్య నాయకులు ఎవరైతే కాంటెస్ట్ చేయరో మేమందరం ఇక్కడ మైపాల్ రెడ్డికి కూడా చెప్పిన రామాయంపేట్ అతనికి బాధ్యత అప్పచెప్తున్నా. ఎట్టి పరిస్థితిలో 2 కైవసం చేసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి సుతారుపల్లి, శివాయపల్లి నా కుటుంబ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా, మీకు ఏవైతే సర్పంచులు వాగ్దానం ఇచ్చిరో అవన్నీ చేసే బాధ్యత నేను వహిస్తాను. ఎమ్మెల్యే గారి తరఫున ఈ 2 నేను పర్సనల్ గా చూసి తప్పకుండా అన్ని పనులు పూర్తి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.